పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్. వైసీపీ పార్టీ నిర్మాణం, పార్టీ బలోపేతం దిశగా వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. అయితే బూత్ కమిటీలను యాక్టివేట్ చేసేటువంటి యోచనలో వైసీపీ కీలకమైనటువంటి నేతలు ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. అయితే 2024 ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమైంది వైసీపీ. అయితే వైసీపీ 2019 ఎన్నికల్లో ఊహించని రీతిగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి విషయం విదితమై, అయితే జిల్లాల స్థాయిలో కూడా జగన్ పర్యటనలు మొదలు పెడతారంటూ కూడా ప్రచారం సాగుతుంది. కార్యకర్తలంతా నాయకులే అనేటువంటి సందేశాన్ని ఇస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి. అయితే వైసీపీకి రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలతో పాటుగా మండల, గ్రామ, బూత్ లెవెల్ దాకా విస్తరించాలనేటువంటి ప్లాన్లో వైసీపీ కనబడుతుంది. ప్రతి నియోజకవర్గంలో కనీసం 12,000 మంది దాకా వైసీపీకి బలమైనటువంటి సైన్యం ఉండేలాగా ప్రణాళికలు రచిస్తున్నట్లుగా సమాచారం. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 18 లక్షల మందితో భారీ సైన్యం ఉండేలాగా కూడా ప్రణాళికలు చేస్తున్నారు. అయితే 2029 ఎన్నికల లక్ష్యంగా వైసీపీ ఈ ప్రణాళికలు వేస్తున్నట్లుగా తెలుస్తున్నాయి. మొత్తం మీద వైసీపీకి సంబంధించినటువంటి భారీ వ్యూహం పైన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. వైసీపీ ఈసారి 2029 ఎన్నికల లక్ష్యంగా అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? వైసీపీ నిర్మాణం, వైసీపీ పార్టీ నిర్మాణము, పార్టీ బలోపేతంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయడం, గ్రామ స్థాయిలో ఉన్న కమిటీలకు ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ చేయడం, అదేవిధంగా డిజిటలైజేషన్ సభ్యత్వం చేయడం. ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 12,000 మంది కార్యకర్తలను డిజిటలైజేషన్ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో దాదాపు 18 లక్షల సైన్యం సిద్ధం చేయడానికి వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఒక ప్రచారం అయితే ఊపందుకుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి దాదాపు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు వచ్చింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూడా ఆయన ప్రజల్లో నేరుగా ప్రజల్లో నేరుగా పాల్గొనింది లేదు, నేరుగా ప్రజలతో ముచ్చటించింది లేదు. మరోపక్క ప్రజా సమస్యలపై ఆయన నేరుగా పోరాడిన సందర్భంలో అయితే నేరుగా తన పార్టీ కార్యకర్తలను, నాయకులను బలోపేతం చేస్తున్నారు. అదేవిధంగా కార్యాచరణ దిశగా రంగం సిద్ధం చేస్తున్నారు. ఏదైతే మెడికల్ కాలేజీల అంశం కావచ్చు, పీపీపీ మోడల్ కావచ్చు, ఇవి అన్నిటిపైన కూడా వైఎస్ఆర్సీపీ దాదాపు 1 కోటి సంతకాలు సేకరించిన నేపథ్యం. ఏదైతే ప్రతిపక్షంలో ఉండి 1 కోటి సంతకాలు చేపట్టడం కూడా ఆశామాచి వ్యవహారం కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు దారిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గత ఎన్నికల్లో ఏదైతే ఓటమి వైసీపీ అధినేతలో మార్పు తెచ్చిందంటే ఒక ప్రచారం వస్తుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వైసీపీ 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకు పరిమితం కావడం, మరోపక్క ప్రతిపక్ష హోదా రాకపోవడం, ఈ మొత్తం అంశాలపైన 2024 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి నేరుగా పార్టీ క్షేత్రస్థాయి మీద దృష్టి పెట్టారు. ఏదైతే పార్టీ నిర్మాణము, పార్టీ బలోపేతము లేని కారణంగానే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 70 నుంచి 75 నియోజకవర్గాల్లో ఓడిపోయారనే ఒక ప్రచారం కూడా గత ఎన్నికలు జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఉన్నాయి, జిల్లా స్థాయిలో కమిటీలు ఉన్నాయి, నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఉన్నాయి, మండల స్థాయిలో కమిటీలు, మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి కమిటీలు, గ్రామ స్థాయి నుంచి గ్రామ స్థాయిలో బూత్ కమిటీలు. ఈ మొత్తం ఈ వ్యవహారాన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకొస్తే దాదాపు వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల సైన్యం అందుబాటులో ఉన్నట్టు నేరుగా ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ప్రజా సమస్యల పైన కానీ, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలపైన కానీ, ఏదైతే ప్రజలు ఆయా ప్రాంతాల్లో పడుతున్న ఇబ్బందులు కూడా గమనించడానికి ఆ ప్రాంత ప్రజల్ని యాక్టివేట్ చేసే ప్రణాళికలు సిద్ధంగా దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 12,000 సైన్యాన్ని సిద్ధం చేయాలనే యోచనలో వైసీపీ అధిష్టానం భావిస్తుంది. ఆ విధంగానే నేరుగానే జగన్ ప్రస్తుతానికి కూడా ప్రజల్లోకి రాకోకుండా ఏదైతే పార్టీ కమిటీలు, పార్టీ నిర్మాణము, పార్టీని క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలు, ఇలా వరుసగా కార్యక్రమాలపైన ఆయన క్రియాశీలకంగా దృష్టి పెట్టారు. మరోపక్క ఒక్కొక్క ప్రాంతం నుంచి 12,000, ఒక్కొక్క గ్రామ స్థాయి నుంచి కూడా ఆయా కొంతవరకు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో కానివ్వండి, 2019 ఎన్నికలు, 2024 ఎన్నికలు, ఈ 3 సార్లు జరిగినటువంటి సాధారణ ఎన్నికలకి ముందు కూడా ఇంతగా పార్టీ మీద ఫోకస్ పెట్టినటువంటి సందర్భాలు లేవనుకోవచ్చా? కానీ ఈసారి పెడుతున్నంతగా ఇక్కడ ప్రధానంగా దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా సంస్థాగతంగా పటిష్టంగా ఉంటేనే ఆ పార్టీ బలపడుతుంది. టీడీపీ గత 40 ఏళ్ల నుంచి టీడీపీ ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా ఆ పార్టీకి ఉన్న కార్యకర్తలు బలం, ఆ క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీకి ఉన్న క్యాడర్, ఈ 2 అంశాలే టీడీపీని సంక్షోభంలో కూడా అవకాశాలు మళ్ళించేలాగా పార్టీ సంక్షోభ దిశకు
వచ్చినా కూడా తిరిగి అధికారంలోకి వచ్చిన నేపథ్యం. అలాంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీకి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డిని చూసి నేరుగా ఓటేస్తారు, జగన్మోహన్ రెడ్డి ఫైనల్. ఇక్కడ ప్రధానంగా టీడీపీలో ఆయా నియోజకవర్గాలు, ఆయా క్యాడరు, ఆయా సంబంధిత సభ్యత్వంతో పాటు 5 లక్షల ఇన్సూరెన్స్, ఇలా వరుసగా పార్టీ సభ్యత్వానికి ఏదైతే టీడీపీ పార్టీ సంక్షేమానికి పార్టీ సభ్యత్వం చేసుకున్న కార్యకర్తల నేతలకు కూడా ఒక గౌరవమైన సముచితమైన స్థానం ఇస్తుంది. అలాంటి పరిస్థితి వైసీపీలో లేకపోవడం, కేవలం వైఎస్ఆర్సీపీలో ఏదైతే ఐడెంటిటీ కార్డులు, ఏదైతే పార్టీ గుర్తింపు కార్డులు రావడానికి దాదాపు సుదీర్ఘ పోరాటం చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం ఈ సంవత్సరం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియాలోను, డిజిటల్ మీడియాలోను వైఎస్ఆర్సీపీ ఐడెంటిటీ కార్డు, వైఎస్ఆర్సీపీ గుర్తింపు కార్డులు అనే పెట్టుకునే పరిస్థితి వచ్చింది. అంటే గత 2011లో పార్టీ ఏర్పాటు చేసినప్పుడు దాదాపు 15 సంవత్సరాల కాలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గుర్తింపు కార్డుల కోసం వేచించాల్సిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే అయితే గత ఎన్నికలు 2024 ఎన్నికల్లో తీవ్ర ఓటమికి కారణమయ్యాయనే అంశాలను వైసీపీ అధిష్టానం గుర్తించింది. ఆ దిశలో భాగంగానే ఏదైతే క్రియాశీలకంగా పార్టీని బలోపేతం చేయడం, క్షేత్రస్థాయి నుంచి తీసుకెళ్లడం, అదేవిధంగా బూత్ స్థాయి నుంచి కూడా బలోపేతం చేయడం, 18 లక్షల మంది భారీ సైన్యం పైన కూడా ఫోకస్ పెంచింది. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి దాదాపు 12,000 ఉండేలాగా ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ప్రతి ఓటును కూడా తమకు అనుకూలంగా, తమకు సానుకూలంగా మార్చుకునేందుకు క్షేత్రస్థాయి నుంచే వైసీపీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. ఓటు బ్యాంక్ ఏదైతే కమిటీలు, మండల స్థాయి కమిటీలు, గ్రామ స్థాయి కమిటీలు, బూత్ కమిటీలు, వీటిని అన్నిటినీ యాక్టివేట్ చేయడం వల్ల వైసీపీ నేరుగా గ్రామ స్థాయికి ఏ నిరసన అయినా, ధర్నా అయినా తీసుకెళ్లే పరిస్థితి ఉందంటూ వైఎస్ఆర్సీపీ అంచనాలు వేస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా పర్యటనలకు సంబంధించిన అంశం ఇది. గతంలో పాదయాత్ర చేస్తారు అనేటువంటి వాదన బలంగా వినబడింది, కానీ సరే జిల్లాల స్థాయిలో పర్యటన ఉండబోతుంది జగన్ది అనేటువంటి కామెంట్స్ వినబడుతున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉంటాయి? ఇక్కడ ప్రధానంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ జనాల్లోకి వస్తారు, జిల్లాల పర్యటన చేపడతారంటూ గత సంవత్సర కాలం నుంచి ప్రచారం నడుస్తుంది. అయితే ఉగాది నుంచి ప్రచారం, సంక్రాంతి నుంచి ప్రచారం జరిగింది. అయితే సంక్రాంతి పోయింది, ఉగాది వచ్చింది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఈ పర్యటనల కంటే ముందు నేరుగా 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలకు, మరోపక్క 25 పార్లమెంటు ఇన్ఛార్జీలకు కూడా ఆయన నేరుగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒక నియోజకవర్గంలో, ఒక జిల్లాలో, ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో పర్యటించాలంటే ఆ నియోజకవర్గంలో ఉన్న బూత్ కమిటీలు, మండల స్థాయి కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు, గ్రామీణ స్థాయిలో ఉన్న బూత్ కమిటీలతో కూడా సమావేశాలు ఉంటాయి. అయితే మొదట ఏదైతే తన పర్యటన మొదలుగాక ముందే నియోజకవర్గాల్లో వీటిని యాక్టివ్ చేస్తే దాదాపు నేరుగా 12,000 మంది సైన్యం అందుబాటులోకి వస్తుంది. అందుబాటులోకి రావడం వల్ల పార్టీ యాక్సెస్ పెరుగుతుంది. మరోపక్క వైసీపీ చేపట్టబోయే నిరసనలు కానీ, ధర్నాలు కానీ గ్రామీణ స్థాయికి పాకే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. కాబట్టి ఆ నేపథ్యంలో భాగంగా మొదట డిజిటలైజేషన్ కార్యక్రమం చేస్తున్నారు గ్రామ స్థాయి కమిటీలు. మరోపక్క సభ్యత్వం పైన దృష్టి పెడుతున్నారు. రాబోయే రోజుల్లో ఏదైతే ఇప్పటికే ఐడి కార్డుల పైన ఒక కొలిక్కొచ్చిన అంశం మనం ఇందాక కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ పార్టీని బలోపేతం చేసి తీసుకు అడుగులు వేయడానికి జగన్ కార్యాచరణ సిద్ధం చేసినప్పటికీ కూడా ఇక్కడ ప్రధానంగా గ్రామీణ స్థాయిలో బూత్ కమిటీలు దాదాపు 175 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా ఎలాంటి బూత్ కమిటీలు ఖాళీ లేకుండా కంప్లీట్ చేస్తే 18 లక్షల సైన్యం అందుబాటులోకి వస్తుంది. అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయా నియోజకవర్గాల్లో నేరుగా 12,000 మందితో జగన్ ఒక రోజు కాకపోయినా 2 రోజులు కాకపోతే 3 రోజులు నేరుగా ముచ్చటించే పరిస్థితి ఉంటుంది. గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు, బూత్ స్థాయి కమిటీలు కాకుండా మరోపక్క సోషల్ మీడియా కమిటీలతో కూడా ఆయన నేరుగా సమావేశం అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే రాబోయే రోజుల్లో జగన్ జిల్లాల పర్యటన కంటే ముందు ఈ 18 లక్షల సైన్యం సిద్ధం చేయడానికి వైసీపీ గట్టిగా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్. అయితే వైసీపీ పార్టీ నిర్మాణంతో పాటుగా పార్టీ బలోపేతం దిశగా మాత్రం జగన్ అడుగులు వేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా బూత్ కమిటీలను యాక్టివేట్ చేసేటువంటి యోచనలో వైసీపీ కీలక నేతలు ఉన్నట్లుగా సమాచారం. అయితే 2024 ఎన్నికల్లో పూర్తి స్థాయిలో 11 సీట్లకే పరిమితమైనటువంటి నేపథ్యంలో, కానీ 2019 ఎన్నికలు ఒకసారి మనం చూసుకున్నప్పుడు 151 సీట్లతో భారీ స్థాయిలో అధికారాన్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఎవరు ఊహించలేదు 151 సీట్లు వస్తాయి వైసీపీకి పార్టీకి అనేసి. సో దాని తర్వాత జరిగినటువంటి పూర్తి పరిణామాలు మాత్రం వైసీపీకి కొంతవరకు ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితులే మనం చూసాం. సో జగన్ జిల్లాల పర్యటన మొదలు పెడతారంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతున్నాయి. కార్యకర్తలంతా నాయకులే అనేటువంటి సందేశాన్ని ఇస్తున్నారు జగన్. అయితే వైసీపీకి రాష్ట్ర స్థాయితో పాటుగా జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, అదేవిధంగా మండల స్థాయి, గ్రామ స్థాయిలో బూత్ లెవెల్ దాకా కూడా విస్తరించాలి అనేటువంటి మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్లుగా సమాచారం. అయితే ప్రతి నియోజకవర్గంలో
జిల్లాల్లో కనీసం 12,000 మంది దాకా వైసీపీకి సైన్యం ఉండేలా ప్రణాళికలైతే సిద్ధం చేస్తున్నారు. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 18 లక్షల మంది వరకు భారీ సైన్యం ఉండేలాగా కూడా ప్రణాళికలు యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే 2029 ఎన్నికలే లక్ష్యంగా వైసీపీ ఈ ప్రణాళికలు రచిస్తుంది. మొత్తం మీద ఈ ప్రణాళికలు ఎంతవరకు సత్ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, మరి ముఖ్యంగా వచ్చేటువంటి భారీ సైన్యంతో వైసీపీ 2029 ఎన్నికల్లో ఎంతవరకు లబ్ధి చేకూరేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా జిల్లా స్థాయిలో బూత్ లెవెల్ స్థాయిలో కూడా భారీ స్థాయిలో కమిటీలు ఉండబోతున్నాయి. కాబట్టి జిల్లాల పర్యటనకు వైసీపీ అధినేత వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారం చేయబోతున్నారు, మరి ముఖ్యంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా వ్యతిరేక నిర్ణయాలకి వ్యతిరేకంగా ప్రజల్లోకి ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు అనేటువంటి అంశంపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.